నవయువ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం అడవివరంలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో 200 యూనిట్ల రక్తం సేకరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సింహాచలం దేవస్థానం ఈవో జల్లెపల్లి వెంకట్రావు మాట్లాడుతూ రక్తదానం పవిత్ర యజ్ఞమని, యువత స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమన్నారు. రక్తదానం ద్వారా ప్రాణదాతలుగా మారే అవకాశం ప్రతి ఒక్కరికి లభిస్తుందని పేర్కొన్నారు. 7 ఏళ్లుగా నిరంతరం రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ బ్లడ్ బ్యాంకులకు రక్తం అందిస్తున్న నవయువ సేవా సంఘం సేవలు ఆదర్శప్రాయమని ఈవో కొనియాడారు. రోటరీ, వందే భారత్, లైఫ్ షేర్ బ్లడ్ బ్యాంకుల సహకారంతో నిర్వహించిన ఈ శిబిరంలో రక్తదాతలను ప్రశంసా పత్రాలతో సత్కరించారు. కార్యక్రమంలో గోపాలపట్నం సిఐ సన్యాసి నాయుడు, పంచకర్ల సందీప్, గంట్ల శ్రీనిబాబు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, నవయువ సేవా సంఘం సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. అడవివరం గ్రామంలో ఉన్న శ్రీనివాస కళ్యాణ మండపంలో మరి ఈరోజు నవయువ సేవా సంఘం ఆధ్వర్యంలో అత్యంత మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఇందులో దాదాపు గ్రామంలో ఉన్న యువతతో పాటు పలువురు ఫ్రెండ్స్ కూడా చాలామంది వచ్చి యువతంతా కూడా పెద్ద ఎత్తున రక్తదానం చేయడం జరిగింది. రక్తదానం ప్రాణదానంతో సమానం. ఎందుకంటే దేశవ్యాప్తంగా రక్త నిల్వలు తగ్గుతున్నాయి. అనేక ప్రాంతాల్లో రక్తం అవసరం ఉంది. మనం కూడా ఇప్పటికి కూడా ఇటువంటి స్వచ్ఛంద సంస్థల వల్లే వేలాది మంది ప్రాణాలు నిలబెడుతున్నాయి. ఎందుకంటే దేశవ్యాప్తంగా మనం ఇప్పుడు గణాంకాలు చూస్తున్నాం, చాలా ఎక్కువ రక్త కొరత ఉంది. కాబట్టి అటువంటి వాటిని అధిగమించాలంటే ఇటువంటి బ్లడ్ డొనేషన్స్ క్యాంప్ నిర్వహించడం అవసరం. మన నవయువ సేవా సంఘం ప్రతి ఏటా కూడా ప్రతిష్టాత్మకమైన మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం, అందులో రాజకీయాలకు అతీతంగా, గ్రూపులకు అతీతంగా అందరూ కూడా సేవకులందరినీ కూడా పిలవడం, వారు ఇచ్చే రక్తం తీసుకొని ఆయా ఆసుపత్రులకు అందించడం, ఎంతోమంది ప్రాణదాతలుగా నిలవడం కూడా జరుగుతుంది. ఏడాదికి ఒకసారనే కాదు, ఎప్పుడు అవకాశం ఉంటే ఎప్పుడు ఎవరికి బ్లడ్ కావాలన్నా చాలామంది 30 నుంచి 40 సార్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవ్వడం, దాన్ని వేరొకరికి ఎప్పటికప్పుడు తెలియజేయడం కూడా జరుగుతుంది. మరి ఇటువంటి కార్యక్రమాలు మా గ్రామానికే ఆదర్శనీయం. మరి దీని నిర్వాహకులు, ఈ మొత్తం టీం ఆర్గనైజర్స్ అందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు రోటరీ, అదేవిధంగా వందే భారత్, అలాగే లైఫ్ సేవ్, ఈ 3 ఆసుపత్రుల ద్వారా సుమారు 120 లీటర్లకు పైగా ఇప్పటికే రక్తాన్ని సేకరించారు. ఇంకా సాయంత్రం వరకు కూడా ఈ శిబిరం కొనసాగనుంది. మరి దీనికోసం ప్రవీణ్ కుమార్ గారు చాలా రోజులు బట్టి కష్టపడి ఎంతోమంది సేవకులను తయారు చేసి వారి బృందం అంతా కూడా ప్రతి ఒక్కరికి సమాచారం ఇచ్చి అందరినీ కూడా ఇందులో భాగస్వాములు అయ్యే విధంగా చేశారు. ఈ కార్యక్రమంలో అనేక మంది కూడా ప్రముఖులు కూడా పాల్గొన్నారు. మరి మా డాక్యార్డ్ గౌరవాధ్యక్షులు బత్తుల చిరంజీవి గారు, అలాగే వారి బృందం, అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసిన మిత్రులు కూడా పాల్గొన్నారు. ఇటువంటి కార్యక్రమాలకు ఒక జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శిగా, ఆంధ్రప్రదేశ్ స్టేట్ జనరల్ సెక్రటరీగా మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా గ్రామస్తుడిగా మీకు సంపూర్ణ సహకారం అందిస్తానని, దీనికోసం ఎప్పుడైనా సరే మీకు నా వంతు సహాయం అందించడానికి సిద్ధంగా ఉంటామని మరి ఈ కార్యక్రమం నన్ను కూడా ప్రతి ఏటా ఆహ్వానిస్తున్నారు. మీకు మీ నవయువ సేవా సంఘంకి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా ఈరోజు నవయువ సేవా సంఘం ఏర్పాటు చేసి సుమారు 7 సంవత్సరాలుగా అవుతుంది. ఈ 7 సంవత్సరాల నుండి ప్రతి ఏటా కూడా కొంతమందిగా కూడి నవయువ సేవా సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఇప్పుడు అనేక మంది సంఘంలో జాయిన్ అయ్యి ప్రతి ఏటా కూడా ఒక రక్తదాన శిబిరమే కాకుండా చాలా వరకు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. కోవిడ్ టైంలో కానీ, లేకపోతే హుదూద్ టైంలో కానీ ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా మేము ముందు చేయడం జరుగుతుంది. తినడానికి కూడా ఇబ్బందిగా ఉండేటటువంటి కుటుంబాలని తెలుసుకోవడం, వారి దగ్గరికి వెళ్ళి వారికి మంత్లీ రేషన్స్ అందించడం కానీ, లేకపోతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి కుటుంబాలను మేము కొంతమంది యువకుల ద్వారా కానీ, లేకపోతే గ్రామస్తుల ద్వారా కానీ తెలుసుకొని వారి యొక్క వైద్యుల ఖర్చు నిమిత్తం మేము ఏదైతే సహాయం చేయగలమో ఆ విషయాలు కూడా మేము చేయగలుగుతున్నాం. అలాగే మరి ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే విద్యా వ్యవస్థ ముందుండాలి. మరి విద్యార్థులు కూడా ప్రతి ఏటా 10వ తరగతి విద్యార్థులకి స్కూల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నోట్బుక్స్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, లేకపోతే ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు వాళ్ళకి కావాల్సిన స్టేషనరీ కానీ నవయువ సేవా సంఘం టీం సభ్యుల నుండి స్పాన్సర్ చేయడం జరుగుతుంది ప్రతి ఏటా కూడా. అలాగే మరి ఈ యొక్క సంవత్సరం కూడా ఈ యొక్క చేపట్టినటువంటి మహారక్తదాన శిబిరానికి సుమారు తెల్లవారు 9 గంటల నుంచి మొదలైనటువంటి ఈ రక్తదాన శిబిరానికి ఇంకా 2 గంటల సమయం అవుతుంది. 130 మంది వరకు డోనర్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రక్తదాన శిబిరంలో రోటరీ బ్లడ్ బ్యాంక్, అలాగే వందే భారత్ బ్లడ్ బ్యాంక్, లైఫ్ షేర్ బ్లడ్ బ్యాంక్స్ పార్టిసిపేట్ చేయడం జరిగాయి. ఈ యొక్క కార్యక్రమానికి ఇంకా సుమారు ఒక 300 నుంచి 400 మంది వస్తారని మేము అనుకుంటున్నాం.
ఈ యొక్క కార్యక్రమానికి ఏ ఒక్కరు ఆలోచన కాకుండా మొత్తం నవయువ సేవా సంఘం సభ్యులందరి ఆలోచనల మేరకు కులాలకు కానీ మతాలకు కానీ రాజకీయాలకు కానీ తావివ్వకుండా మేమందరం కూడా ఈ కార్యక్రమాలు చేయడానికి సహకరిస్తున్న ప్రజలకి అలాగే ముఖ్యంగా యువతకు కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం నవయువ సేవా సంఘం తరపు నుంచి. థ్యాంక్ యూ.